సిటీ న్యూస్కు స్వాగతం. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ జాతీయ రహదారిపై విజయవాడ నుండి మచిలీపట్నం మీదుగా పాలకొల్లు వెళుతున్న షిఫ్ట్ డిజైర్ కారు ముందుగా వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో కారు పంటకాలవలోకి తిరగబడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో 2 మహిళలు, 2 పురుషులు స్వల్ప గాయాలతో బయటపడగా స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి 2 కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే సమాచారం అందుకున్న గూడూరు ఎస్ఐ కె సత్యనారాయణ తన సిబ్బందితో గాయాలైన క్షతగాత్రులను కారులో నుండి బయటకు తీసి బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ యాక్సిడెంట్ను చూసి వెంటనే 3 అంబులెన్స్లను అక్కడికి రప్పించారు. గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మైక్రో వాటర్ ప్లాంట్ను చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మైక్రో వాటర్ ప్లాంట్ను చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడకుండా మంచినీటి సౌకర్యం కల్పించిన డాక్టర్ భాస్కర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అభివృద్ధి పదంలో నడిపిస్తానని మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని పాఠశాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారని, అదేవిధంగా రాబో రోజుల్లో R&B రోడ్లన్నీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గూడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి, గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి, మాజీ ఎంపీపీ కాశిగాని శ్రీనివాసరావు, ఎన్ఏ బేగ్, అన్నం హరిరామకృష్ణ, కోలపల్లి రజని, కట్టా మునేశ్వరరావు, గురిపర్తి ఫణి, భేతాళస్వామి, రాసంశెట్టి దుర్గారావు, పోతన రామోజీ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మరి మంచినీటి ఇబ్బంది ఉందని చెప్పేసి మొన్న మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు డాక్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మరి దాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మేము మాట్లాడుకున్న తరుణంలో మరి డాక్టర్ భాస్కర్ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయాలని చెప్పి ఆయన సొంత నిధులతోటి ఈ రోజున వాటర్ ప్యూరిఫైర్ని ఏర్పాటు చేసినందుకు వారికి డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. చాలామంది ఉండొచ్చు కానీ ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి CHCలో అనేక మంది పేషెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అందరూ కూడా చేసాం. తప్పకుండా డాక్టర్ గారిని మనందరూ కూడా అభినందించాలని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున గూడూరు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చిందో ఆ తర్వాత నిర్మించినటువంటి రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున మరి పూర్తి చేసుకున్నాం. గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం, అవన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి ఈ రోజున వాటన్నింటినీ కూడా ప్రారంభోత్సవం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే మరి R&Bకి సంబంధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు. పామరు మండల పరిధిలోని మండల పరిషత్ పాఠశాలల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ పామరు మండలంలోని అరండల్పేట 1, 2, కొత్తపేట, నడిచెరువు, పెదమద్దాలి, అంబేద్కర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ బాలుర బాలికల పాఠశాలలను పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేట్లుగా, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టిందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకొని ముందుకెళ్లాలంటే ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకొని అందరూ సహకరించాలన్నారు. పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ విద్యా విధానంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి PVJ రామారావు, ఉప విద్యాధికారి పద్మారాణి, ఎంఈఓ పద్మవాణి, ఉపాధ్యాయురాలు మృదుల తదితర అధికారులు పాల్గొన్నారు. పిల్లలందరికీ అందించే దిశగా అడుగులేస్తూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క తరగతి కూడా ఒక టీచర్ ఉండాలి. 2-3 తరగతిలు కలిపి ఒక టీచర్ ఉన్నప్పుడు విద్యా నాణ్యత అనేది కొంచెం తగ్గే ప్రమాదం ఉంది. కనుక ఒక తరగతికి ఒక టీచర్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు కొంతమంది మన SMC పేరెంట్స్ కమిటీ చైర్మన్లకి కొన్ని అపోహాలు ఉంటాయి. ఆ అపోహాల్ని నివారిస్తూ ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం మార్నింగ్ నుంచి చేపడుతుంది.
జిల్లా కలెక్టర్ గారు డికే బాలాజీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, నేను, అధికారులు అందరం కూడా కలిసి ఇక్కడున్న స్కూళ్ళన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్స్ అందరితో కూడా మాట్లాడుతున్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు, ఏదైతే నాణ్యమైన విద్య చిన్న వయసు నుంచే 1 నుంచి 5వ తరగతి చదువుతున్న బిడ్డలకి ఇద్దరు టీచర్లు, ఆ 5 సంవత్సరాల పిల్లలకి ఇద్దరు టీచర్లే చెప్పే బదులు 5 సంవత్సరాలు ఏదైతే 1 నుంచి 5 చదువుతున్న పిల్లలకి 5 టీచర్లు ఉండే విధంగా, ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండే విధంగా, ఆ స్కూల్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దే విధంగా, అదేవిధంగా ఆ స్కూల్కి ఒక హెచ్ఎం, ఒక హెడ్ మాస్టర్ ఉండి ఆ పర్యవేక్షణలో టోటల్ హోలిస్టిక్ వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా దాంట్లో కలిపి పిల్లల యొక్క మొత్తం వారి యొక్క ముందుకు తీసుకెళ్లే విధంగా వారి జీవితంలో ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా ఏదైతే అందరికీ కూడా ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ టీచర్ పెట్టడం వలన చాలా ఉపయోగపడుతున్నారు. మంచి ఆలోచనతో లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంలో దీన్ని ఆప్షనల్గా కూడా ఇచ్చాం. ఒకవేళ ఆ స్కూల్ మా స్కూల్ మాకు వద్దు, ఇక్కడే ఉండాలి, మా స్కూల్ తర్వాత హై స్కూల్కి వస్తాం. బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే మరియు స్టార్ స్టూడెంట్స్ అవార్డుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. కొమ్మారెడ్డి హైస్కూల్ ఆవరణలో 2024-2025 సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డేని సెరమనీ వేడుకలను డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శోభా చేతుల మీద ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు క్రమశిక్షణ మరియు నైతికతను నేర్పాలన్నారు. తల్లికి మించిన గురువు ఉండరని, ఇంటి వద్ద పిల్లలు ప్రవర్తనతో పాటు మాట్లాడే భాషను సరిచేసి వారికి ఏ విధంగా మాట్లాడాలో నేర్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నాం. చిన్నప్పటి నుంచి విద్యార్థి దశలో అనేకమైన దశలు ఉంటాయి. దాంట్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైన దశ. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్చుకునే దశ ఇది, మంచి క్యారెక్టర్ బిల్డప్ అవ్వాల్సిన దశ ఇది, మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన దశ ఇది. వాళ్ళ యొక్క ఎదుగుదలకు కావలసినటువంటి పునాది సమస్తం వేసుకునేటువంటి దశ ఇది. అటువంటి ఆ దశని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి వాళ్ళు మంచి ఉత్తమ పౌరులుగా ఎదగటానికి తమ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంగా తల్లిదండ్రులకు మేము సూచించేది ఏంటంటే, సెల్ ఫోన్లు సాధ్యమైనంత మటుకు ఇవ్వద్దు. ఇచ్చారు మీ పర్యవేక్షణలో ఇవ్వండి. ఫోన్ ఇచ్చి పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి రానివ్వద్దు. 2, చిన్నప్పటి నుంచే వాళ్ళు మాట్లాడే. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కేంద్రం మరియు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజారులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరియు చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవికాలంలో వచ్చే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కోట సాయికుమార్ వితరణ అందించారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, వేముల శిరీష, అన్నం అశోక్, జేవరపు ప్రసాద్, జల్లూరి దివ్యశ్రీ, తమ్మన మధు, తమ్మన ప్రసాద్ పాల్గొన్నారు. అన్నం సాయి సునీత గారు ఆదేశానుసారం దాదాపు ఇంటర్నేషనల్ మొత్తం మీద 2000 క్లబ్లు కూడా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున మచిలీపట్నంలో రాబర్ట్సన్పేటలోని చందన్ సాయి బట్లగొట్టు దగ్గర వాసవి క్లబ్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయినటువంటి జల్లూరి రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆర్సీ గారి ఆధ్వర్యంలో ఉన్న దాదాపుగా 15 క్లబ్ల అండర్లో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ అయినటువంటి అన్నం అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. జై వాసవి వాసవి క్లబ్ మచిలీపట్నం ప్రతి సంవత్సరం లాగా మజ్జిగ పంపిణీ మరియు చలివేంద్రం కూడా ఈ సంవత్సరం బిగిన్ చేసినాము. చందన సాయి సిల్క్స్ క్లాత్ బజార్ మచిలీపట్నం. అలాగే ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ జల్లూరు రాంబాబు గారు, జెడ్సీ వేముల కృష్ణ గారు, సెక్రటరీ జేవర్ ప్రసాద్ గారు, అలాగే నక్షత్ర రెస్టారెంట్ సామా గణేష్ గారు ట్రెజరర్ గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ చలివేంద్రం 2 కూడా చందన్ సాయి సిల్క్స్ దగ్గర జరుగుతున్నది. 60 క్లబ్లు కూడా ఈ సంవత్సరం
ప్రతి ఏప్రిల్ 1 నుంచి బిగిన్ చేసినాము. 60 రోజుల కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్సీ వేముల శిరీష్ గారు, ఐపీసీ ఎండూరు సురేష్ గారు, పేద ప్రజలకి వేసవకాలంలో వచ్చే బాటసార్లకి దాహాన్ని తీర్చడానికి 2 కార్యక్రమాలు కూడా పెట్టినాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. జై వాసవి, జై జై వాసవి. నగరంలో పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. కోనేరు సెంటర్లో సుదీర్ఘకాలంగా ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు పండ్ల వర్తక సంఘం ఘనంగా నిర్వహిస్తుంది. గత నెల 30వ తేదీ ఉగాది నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు నగర పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు బాసా వాసు తెలిపారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. మన మచిలీపట్నం సిటీ కేబుల్ వారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఈ రోజున మన మచిలీపట్నం కోనేరు సెంటర్లో మచిలీపట్నం పండ్ల వర్తక సంఘం వారిచే ఏర్పాటు చేసినటువంటి సీతారాముల కళ్యాణం పందిరి సుమారు 84 సంవత్సరాలు పైబడి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 84 వసంతాల్లో సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ రోజున మా బాలా త్రిపుర సుందరి నృత్య నికేతన్ విద్యార్థులకు అవకాశం కల్పించినటువంటి మన మచిలీపట్నం పండగ వర్తక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి తదితర సభ్యులందరూ కూడా సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సీతారాముల ఉత్సవాలు వసంత భాగంగా పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 84వ సంవత్సరం కాబట్టి సీతారాముల నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు గడుపును కాక ఈరోజు పూర్ణచంద్రరావు గారు మాస్టర్ గారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. రేపు సుందరాకాండ పారాయణం బుధవారం, అలాగే బాలనాగమ్మ సాంఘిక నాటకం, తర్వాత ద్రాక్షాణితో మళ్ళీ కూచిపూడి నాట్య ప్రదర్శన, ఇంకా సాంఘిక నాటకాలు ఇంకా 2 ఉన్నాయి. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.